హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ గార్డెనింగ్. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాధా మనోహరం ప్లాంట్కి ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చిందండి. ఆ విషయం షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను టెర్రస్ గార్డెన్లో 14 ఇంచెస్ టబ్లో గ్రో చేస్తున్నాను. ఈ రాధా మనోహరం ప్లాంట్ను మధుమాలతి లేదా రంగూన్ క్రేపర్ అని కూడా అంటారు. ఈ రాధా మనోహరం ప్లాంట్ 2 రకాలుగా ఉంటాయి. మొదటిది రేక, రెండవది ముద్ద. రేక రకం కన్నా ముద్ద రకం ప్లాంట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఈ రాధా మనోహరం ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో విడుస్తాయి. ఈవినింగ్ టైంలో ఈ ఫ్లవర్స్ నుండి మంచి సువాసన వస్తుంది. ఫ్లవర్స్ విడిచినప్పుడు వైట్ కలర్లో ఉంటాయి. మార్నింగ్కి లైట్ పింక్ కలర్లోనికి మారి ఈవినింగ్కి డార్క్ పింక్ కలర్లోనికి మారుతాయి. ఒకే గుత్తులో వైట్, లైట్ పింక్, డార్క్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఈ ప్లాంట్కి మినిమం 6 అవర్స్ సన్లైట్ ఉండేలా చూసుకోవాలి. సాయిల్ను కంప్లీట్గా డ్రై అవనివ్వకూడదు. అలా అయితే ఫ్లవర్ క్వాలిటీ సరిగా రాదు. కుండీలో లేదా నేల మీద సరైన తేమ ఉండేటట్లు చూసుకోవాలి. నేల మీద పెంచితే ఏ విధమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేదు. కానీ కుండీలో పెంచితే మాత్రం కొద్దిగా కంపోస్ట్ మరియు బనానా పీల్ ఫెర్టిలైజర్ను ప్రతి 15 లేదా 20 రోజులకి ఇవ్వాలి. ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్ లాగే ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్కి ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసిన దగ్గర నుండి క్రొత్త బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ వస్తాయి. ఇది తీగ జాతికి సంబంధించిన ప్లాంట్ అండి. మనం ఈ ప్లాంట్ను ఏ షేపులోనికి కావలిస్తే ఆ షేపులోనికి మలుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.